బసవరాజు గారు. సభకు నమస్కారం. నేను ప్రెసిడెంట్గా ఎన్నికై 10 నెలలు అయింది. 20 సార్లు బాయ్కాట్ చేసినాం మేము. కానీ ఒక్కసారి కూడా హైకోర్టు వాళ్ళు మాత్రం ఎలాంటి స్పందన చేయలేదు. కానీ నేను ఇప్పుడు వారు ఈ ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో వారికి నేను అభినందిస్తున్నాను. నిన్న మేము ఈరోజు హైదరాబాద్ పోతున్నాము. పోతే ఏం చేస్తారంటే, నేను మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను వికారాబాద్ పోయిన తర్వాత మా అడ్వకేట్ ఏం జరిగిందో చెప్తాను. నేను సాధారణంగా నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చెప్పాలనో మీరు ఇప్పుడు కార్యక్రమం ఇవ్వండి. ఎందుకంటే చాలాసార్లు ఈ సమావేశం అడ్వకేట్స్ అంటే కోర్ట్ ఆఫీసర్స్ అంటారు. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. నేను ఒక్కటే బుల్లెట్ పాయింట్ అన్నారు. నేను బుల్లెట్ పాయింట్ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, అమలు చేయండి. మీరు మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎందుకంటే ఎమ్మెల్యేలే పాత ఎమ్మెల్యేలు, ప్రాక్టీస్ లేని ఎమ్మెల్యేలు, లేకపోతే ఇంకా సిఓపి లేని ఎమ్మెల్యేలు, అక్కడెక్కడ ఎంపీలు వాళ్ళు కాదు. మనము ఎమ్మెల్యేలు మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలను పోయి తప్పకుండా అడగండి. మీరు వచ్చే అసెంబ్లీలో పెట్టండి అని అడగండి. ఒకటి. తర్వాత నేను మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఆల్రెడీ మేము 20 మంది పోయి కలిద్దాం. రేపు పొద్దున 50 మంది 100 మంది పోయి ఆయన కలుస్తాము. ఈ అడ్వకేట్ యాక్ట్ వచ్చినట్టుగా చూడాలి. ఈ విధంగానే ప్రతి ఎమ్మెల్యే కోడంగల్ మిత్రులు వచ్చారు. మీ ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి వారిని కలవండి. ఇంకెవరైనా ఇక్కడ హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఈ బుల్లెట్ పాయింట్ అన్నారు. నేను ఈ బుల్లెట్ పాయింట్ చెప్తున్నాను. మీరు ఎమ్మెల్యేలు కలిస్తేనే వాళ్ళు ఒక తోవకు వస్తారు, లేకపోతే మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి నేను ఇంకెక్కువ చెప్పకుండా ఈ సమావేశం ఇచ్చినందుకు నేను రేపు పొద్దున ఏం చెప్పాలో ఈ సమావేశం కాకముందే చెప్తే నేను మా అడ్వకేట్ చెప్తాను. థ్యాంక్ యూ, sir. After meeting, we have to resolve and pass a resolution.